ప్రాజెక్టులపై ఏపీతో చర్చలకు సిద్ధం. మాకు మీతో పంచాయతీలు వద్దు. మా ప్రాజెక్టులకు అడ్డంకులు పెట్టొద్దు. మీ వల్ల కేంద్ర నిధులు రావడం లేదు. వివాదాలు వద్దు, చర్చించుకుందాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేడుకోలు. పోర్టుకు ఏపీ సహకారం అవసరమని వ్యాఖ్య. జల వివాదాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో చర్చలకు మేము సిద్ధం. చర్చలతోటే వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్న కృష్ణానదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టొద్దు. రావిరాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకయ్యా ఇంత దిగజారి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? మీరు సీఎంఏ, చంద్రబాబు నాయుడు సీఎంఏ. మీకెన్ని పవర్స్ ఉంటాయో ఆయనకు గంతే పవర్స్ ఉంటాయి. కాకపోతే మోడీ దగ్గర ఉండే ప్రధాన మిత్రుడని చూసి భయపడుతున్నావా? నీ ఓటుకు నోటు కేసేమన్నా మళ్ళా తెర మీదకి వస్తుందని భయపడుతున్నావా? రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా నీ సొంత ప్రయోజనాలే ముఖ్యమా? రాష్ట్రానికి జరిగిన మేలు కంటే నీకు జరగవలసిన మేలే ఎక్కువనా? ఈ గింత బతిలాడుడేంది? ఏంది చంద్రబాబు నాయుడు చెప్తే కేంద్రం నుండి నిధులు వస్తాయా? ఎవడు చెప్పింది ముచ్చట్లు? అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఏపీకి తీసుకుపోకుండా నిధులను మన తెలంగాణకి ఏమని అడుగుతాడా? గంత ప్రేమ ఉన్నదా తెలంగాణ మీద? తెలంగాణకు ఎవడైనా బద్ధ శత్రువుడు ఉన్నాడంటే ఏ1 చంద్రబాబు నాయుడు, ఏ2 పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరే బద్ధ శత్రువులు. ఇంతకు మించి తెలంగాణకు శత్రువు ఎవడు లేడు. చంద్రబాబు నాయుడే తెలంగాణకు ప్రధానమైన శత్రువు. రెండో శత్రువు పవన్ కళ్యాణ్. ఇది రాజకీయం అర్థమైన వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆట పాపం తెలంగాణకు నిధులు లేవు అని మన కోసం గోసపడతాడట. గింత దిగజారుడు మాటలు, గింత అజ్ఞానమైన మాటలు ఏ ముఖ్యమంత్రి మాట్లాడంగా నేను చూడలే. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా తెలంగాణకు మోడీ గారు సహకరించలేదు. మోడీ గారు అప్పుడు కూడా పైసా విదల్చలేదు. ఇక్కడి నుంచి పన్నుల రూపంలో పోయిందే ఎక్కువ, అక్కడి నుండి వచ్చిన బెనిఫిట్స్ తక్కువ. దీన్ని అర్థం చేసుకొని మాట్లాడండి. లెక్కలన్నీ ఉంటాయి కదా మీ దగ్గర ముఖ్యమంత్రి గారు. కేంద్రం మనకు ఎంత ఇచ్చింది, మన దగ్గర నుంచి ఎంత లాక్కున్నది, ఈ లెక్క ఉంటుంది కదా. గీనను ఎందుకు అంత బతిలాడుతానో? చంద్రబాబు నాయుడును చూసి గంత ఎందుకు భయపడుతున్నారు మీరు? కౌంటర్స్ ఇవ్వకుండా బతిలాడుడేంది? బతిలాడు